గలతీ 5:16. నేను నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలు, ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని స్వరం కొరకు ఎదురు చూడండి. ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన స్వరం కొరకు ఎదురు చూసేవారు, ఆయన బలం కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారని రాయబడుతుంది. ఆయన ఏదో నిరీక్షించేవారు, ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. ప్రార్థన చేద్దాం. మోకరించండి, లేదా మోకరించకపోతే కళ్ళు మూసుకొని పర్వాలేదు. మీరు ఒకసారి అందరూ కూడా ప్రార్థించండి. ప్రభువా, నీ స్వరం వినిపించండి. ప్రభువా, నీ స్వరం నేను వినాలి. ప్రభువా, నీ ప్రత్యక్షత కావాలి. ప్రభువా, నీ వాక్కు ప్రత్యక్షత కావాలి. నాయన, నీ మహిమ ప్రత్యక్షత కావాలి. నేను నిన్ను చూడాలి ప్రభువా, నీ దర్శనం నాకు కావాలి ప్రభువా అని చిన్న ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సన్నిధి లేకపోతే, ఆయన ప్రత్యక్షత లేకపోతే, ఆయన స్వరం వినకపోతే ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. కేవలం వట్టి వారం అయిపోతాం. కాబట్టి చిన్న ప్రార్థన చేయండి. హృదయ వాంఛలు, హృదయ అంతరంలో ఉండి, ప్రభువా నీ స్వరం వినిపించు, ప్రభువా నీ స్వరం వినిపించు, నీ ప్రత్యక్షతను అనుగ్రహించు ప్రభువా. నేను మనిషిని మాటలు, మనిషిని బోధలు, మనిషిని స్వరము అవసరం లేదు. నీ మాటలే కావాలి ప్రభువా, నీ స్వరమే కావాలి అని చిన్న ప్రార్థన చేయండి. దేవుని వాక్కు మనల్ని జీవింపచేస్తుంది. దేవుని వాక్కు మాకు జీవం ఇస్తుంది, స్వస్థతని ఇస్తుంది, విడుదల ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, ఆశాకాంక్షలుగా ముందుకు సాగేందుకు ఆదరిస్తుంది. నిరుత్సాహంగా, నిస్పృహగా సోలిపోయినటువంటి వారికి బలమునిస్తుంది, నూతన బలము, శక్తినిస్తుంది. చిన్న ప్రార్థన చేయండి. ప్రేమ స్వరూపకు దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆ ప్రభువా మా దేవా, మరి నేను కూడా అడవి ఒలివ మొక్కల వలె ఉన్న సమయంలో నేను ఎరగక నీకు దూరస్తునిగా, అన్యునిగా, మూర్ఖత్వములో, అజ్ఞానములో, అవివేకములో, మూఢనమ్మకములో, అసత్యములో ఉన్నటువంటి నన్ను, ప్రియమైన తండ్రి, ఎన్నికలేనటువంటి నన్ను, నా ప్రభువా దేవా, తృణీకరింపబడినటువంటి నన్ను మీరు ఏర్పరచుకున్నందుకు, నా మీద నీవు చూపిన గొప్ప అనుగ్రహాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ గొప్ప కనికరము, జాలిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, అన్యుడిగా నీకు దూరస్తునిగా ఉన్నటువంటి నన్ను, నా ప్రభువా దేవా, సంఘంలో చేర్చి గొప్ప నాయనా నీ బిడ్డగా, నీ ప్రజగా నన్ను ముద్రించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ పరలోక పౌరత్వాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇప్పుడు నేను నీ వాడిని అయ్యాను ప్రభువా, నిన్ను గణపరుస్తూ మహిమపరుస్తుంటున్నాను. ఈ మేలు నా జీవితంలో చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో నా తండ్రి, మరి వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్ర. బలలో పాల్పొందక మునుపు మేము యోగ్యంగా పాల్పొందినట్లుగా ప్రియమైన తండ్రి, మీరు మాతోను మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నీ స్వరం వినిపించండి దేవా. నీ సంఘము, నీ రక్తం చేత కొనబడిన సంఘము, నీ బిడ్డలు, నీవు ఏర్పరచుకున్న వారు, నీవారు ప్రియమైన తండ్రి, నా ప్రభువా దేవా, నీ స్వరం వినేందుకు సహాయం చేయండి. నీ బిడ్డలను మీరు బలపరచండి దేవా. మీరు మహిమ పొందమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి నోట దేవుడు నాతో మాట్లాడినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప మనస్సాక్షిని మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా ప్రియమైన తండ్రి, ఇదిగో నిలబడినటువంటి నేను కేవలము నిష్ప్రయోజకమైన పాత్రనే ఒప్పుకుంటున్నాను తండ్రి. అనేకమైనటువంటి బలహీనతలు కలిగిన వాడినే నా ప్రభువా దేవా, నీ కృపచేత నా నాలుకను, పెదవులను, నోటిని తాకుమని మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ ఆత్మతో అభిషేకించండి, యోగ్యమైన పాత్రగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు నీ వైపే చూసేందుకు సహాయం చేయండి. నీ సిలువలో నన్ను మరుగుపరచమని నా ప్రభు, నీ మహిమలో మరుగుపరచమని మేము ప్రార్థిస్తున్నాం. నీ ప్రత్యక్షత, నీ యొక్క నా ప్రభ తాకుదల అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయండి. మీరే మహిమ పొందుము, దీవించుము, సంఘాన్ని అంతటిని ఆస్వాదించము, సంఘాన్ని అభివృద్ధిపరచము, సంఘానికి క్షేమం కలుగు చేయము. ప్రియమైన తండ్రి, ప్రతి సహోదర సహోదరుల్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ప్రభు నీ స్వరమైన కృప చూపుము. అల్పుని నన్ను నీ కృపాస్థానికి సమర్పిస్తూ బలపరిచి
యోగ్యమైన పాత్రగా వాడుకొనమని యేసుక్రీస్తుల వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి అందరికి వందనాలు. మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. జాగ్రత్తగా వినండి. మనము కొన్ని విషయాలు ఉన్నాయి మన 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 ఈ లోక యాత్రలో, ఈ లోక జీవితాల్లో మనము చేయవలసిన కొన్ని తీర్మానాలు, మనము నిర్ధారించిన కొన్ని నిర్ధారణలు ఉన్నాయి. వాటి విషయంలో ఎలాంటి నిర్ధారణలు, ఎలాంటి తీర్మానాలు చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం. దానికి ఆధారంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. కానీ ఈ వాక్యాన్ని మనం ధ్యానించట్లేదు. అంటే ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకున్నాము, కానీ మనం ధ్యానించే విషయము ఒక 3-4 విషయాలు మనం చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం రాయబడుతుందంటే ఆత్మానుసారులుగా నడుచుకొనుడి. ఆత్మానుసారులుగా మీరు తీర్మానించండి. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మీరు ఆలోచించండి. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మీరు భూలోకంలో ఉండండి అన్నది మనం చూసే విషయం. ఎందుకు అలాగ ఉండాలంటే రాయబడుతుంది, శరీరము ఆత్మ శరీరానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. ఆత్మ శరీరానికి విరుద్ధంగా ఉంది, అలాగే శరీరము ఆత్మకు ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. అది ఆత్మ శరీరం మనలో ఉన్నాయి. మనమే కదా శరీరస్తులు, మనలో ఆత్మ ఉంది. కాబట్టి మనలోనే ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది, మనలోనే ఈ విరుద్ధమైనటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనము చూడవలసిన వారంగా ఉన్నాం. ఓకే, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయంట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏమి చేయనిచ్చింటారో వాటిని చేయకపోతారు. మీరు ఏమైనా తీర్మానిస్తారో అది తీర్మానించలేకపోతారు. ఇలాగ ఉండాలనుకుంటారు, నేను ఆత్మీయంగా ఇలాగ ఉంటారు, అలాగ ఉండలేకపోతారు. ఈ స్థాయిలో ఉండాలని ఆశిస్తారు, అలాగ ఉండలేకపోతారు. నా కుటుంబం ఇలాగ ఉండాలా, నేను ఇలాగ ఉండాలా, నా పిల్లలు, నా భార్య, నేను, నా కుటుంబము, నా భర్త ఇలాగ ఉండాలా అనుకుంటాం, అలాగ ఉండలేకపోతాం. ఎందుకు అంటే మనం చేసే తీర్మానాలు మనలో మన పర్సనాలిటీ, మన యొక్క వ్యక్తిత్వాలు వ్యత్యాసంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, శరీరము ఆత్మ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఓకే, శరీరము ఆత్మ అన్న మాటని ఇక్కడ మనం చూస్తున్నాము. అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయని చేసింటారో వాటిని చేయలేకపోతారు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరింపడుతున్నాం. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. రోమా 12 రోమా 12 2 చదవండి. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకండి. ఎందుకు? మీరు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి, శరీరానుసారులుగా ఉన్నారు కాబట్టి ఈ లోక మర్యాదల మీద అవి ఒత్తిడి చేస్తుంటాయి. కానీ ఈ లోక మర్యాదను అనుసరించకండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. చూడండి, మీరు ఉత్తమమైనది, శ్రేష్టమైనది, గొప్పది, మంచిది, ఇది ఒప్పుకోదగినది, ఇది దేవుడు అంగీకరించేది అనేటువంటి స్వీకరించేటట్టు మీరు తీర్మానించేటట్టు ఒక మార్పు మీలో రావాలా. ఏం మార్పు రావాలా? మీరు రూపాంతరం చెందాలా. ఎలాగ రూపాంతరమో? నీ మనస్సు మారి రూపాంతరం చెందాలా. అలాగ రూపాంతరము చెందితే, నీవు ఆత్మానుసరమైన వ్యక్తివైతే, నీవు చేసే తీర్మానాలు, నీ అంచనాలు, నీ క్రియలు అవి దేవునికి ఇష్టంగా ఉంటాయి. ఓకే, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుందాం. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనము శరీరానుసారులు లేక మనుషులు దైవత్వ విషయాలు ఎలాగ ఉన్నాయి, ఎలాగ తీర్మానిస్తామన్న విషయాన్ని మనము ఒక 4 విషయాలు చూద్దాం. ఓకే, దేవుడు మన నుంచి ఆశించేది ఆత్మానుసారులుగా ఉండాలా, ఆత్మానుసారులుగా నడుచుకోవాలా, మన తీర్మానాలు మంచిగా దైవ చిత్తంలో ఉండాలన్నది కోరుకుంటున్నాము. ఈ లోక మర్యాదను అనుసరించకూడదని. అయితే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, దైవ చిత్తానుసారమైనది, దేవునికి ఇష్టమైనది మనం చేయాలా. అలాగే చేయాలంటే రూపాంతర అనుభవం ఉండాలా. అలాంటి రూపాంతర అనుభవం కలిగి ఉండాలా అంటే మనసు మారి ఒక నూతన వ్యక్తులుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చూద్దాం. మీకు అందరికీ సులువుగా అర్థమయ్యేది మొదటిది ఒకటి ఉంది. అది ఎన్నిక చేసే విషయం. ఎన్నిక చేసే విషయంలో మనం ఎలాగ చేస్తాం ఒకసారి మనం చూద్దాం. అది ఎందుకు ఈ మాట ఇది 2వదో 3వదో తీసుకోవాలా, కానీ
ఇది మొదటిగానే విషయంగా తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఒక స్పష్టమైన రీతిలో గ్రహించడానికి చాలా చక్కగా అర్థమవుతుంది మాట. కాబట్టి ఈ విషయాన్ని మొదటిదిగా తీసుకున్నాం. ఇది మనము మన జీవితంలో ఎన్నిక చేయవలసినవి ఉన్నాయి చాలా విషయాలు. అంతకంటే ముందు ప్రాముఖ్యమైన కొన్ని వేరు ఉన్నాయి. కానీ ఈ విషయము చాలా స్పష్టంగా మీకు చక్కగా అర్థమైపోతుంది, ఒక్క మాటలోనే అర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని తీసుకుంటున్నాం. ఏంటి? మొదటి సమూయేలు 16. మొదటి సమూయేలు 16. మొదటి సమూయేలు 16 6 నుండి 8 దాకా చదవండి. ఎవరైనా మైక్లో చదివితే బాగుంటుంది. మైక్లో చదవండి సిస్టర్స్ కానీ బ్రదర్. యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మన వాక్య సారాంశం మొత్తం ఇందులో ఉంది. మొత్తం వాక్య సారాంశం మొత్తం ఉంది. ఈరోజు ధ్యానించే వాక్య సారాంశము మొత్తం ఉంది. కానీ దాన్ని విడదీసి ఎలా చూడమో అది చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చూసాం మనము? ఆత్మానుసారంగా నడుచుకునుడి, ఆత్మీయులుగా ఉండండి, ఆత్మచేత నడిపింపబడండి, దైవికమైన చిత్తాన్ని నెరవేర్చండి, దైవ చిత్తానుసారంగా ఉండండి, మీ మనసులు మారి రూపాంతరం చెందిన వ్యక్తులుగా ఉండండి, శరీరానుసారులుగా ఉండొద్దండి, లోకానుసారులుగా ఉండొద్దండి, శరీర సంబంధాలుగా ఉండకండి అనే మాటలు మనము పునాదులుగా తీసుకున్నాం. ఏంటి? గలతీ 5, 16, 17, అలాగే రోమ 8, 12, 2 ఓకే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైంది, శ్రేష్టమైంది, గొప్పది, సంపూర్ణమైంది, ఒప్పిదమైంది, దేవుడు అంగీకరించేది, దైవ చిత్తములు ఉండేది మీరు ఎన్నుకునేటట్టు మీరు రూపాంతరము చెంది ఉండాలి. ఈ విషయం చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. చూడండి, అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఏంటి? అతని పై రూపాన్ని, మనుషులు పై రూపాన్నే చూస్తారు. మీరు పై రూపాన్నే చూస్తారు. మనుషులు లెక్క పెట్టినట్టు యెహోవా చూడడు. అయితే ప్రియ సహోదర సహోదరి, నీవు నేను సంఘములో చేర్చబడ్డాం. ఇందాక మనం చూసాం, సంఘంలో వచ్చాం, సంఘంలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. ఇప్పుడు మీరు మనుష్య రీతిగా ఆలోచించడానికి వీల్లేదు. మీ ఆలోచన విధానము, మీ తీర్మానాలు, మీ ఆశలు, ఆకాంక్షలు దైవ చిత్తంలోనికి ఉండాలా, దైవ దృష్టిలోనికి ఉండాలా, దేవుని ఆలోచనకు మ్యాచ్ కావాలా, దేవుని ఉద్దేశానికి మ్యాచ్ కావాలా, దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క పరసంబంధమైన విషయానికే అవి అమర్చబడాలా, విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, అట్లా కనిపిస్తుంది. సమూయేలు మంచి ఆత్మీయుడే, కానీ ఆయన యోచన చూడండి, ఆయన ఆలోచన చూడండి. 6వ వచనంలో ఏముంది? 6 నిజముగా ఈడు యెహోవా అభిషేకించిన వాడు అని ఈయన అనుకుంటున్నాడు. ఎవరు? మనిషి. ఈ నిజముగా ఈయనే ఉండొచ్చు అనుకుంటాడు. యెహోవా అంటాడు, నేను ఈయన త్రోసేసాను అంటాడు, నేను తిరస్కరించేసాను అన్ను అంటే ఈయనే ఉండొచ్చు అంటే నీ ఆలోచన యెహోవా ఆలోచనకు మ్యాచ్ కానట్టు కనిపిస్తుంది. ఓకే, మళ్ళా చదండి ఆ మాట. నిజముగా యెహోవా అభిషేకించిన వాడు నా ఎదుట నిలిచి ఉన్నాడు. నిజంగా ఈయన యెహోవా అభిషేకించిన వాడే అని అనుకుంటే అప్పుడు యెహోవా ఏం మాట్లాడతాడు? అతని రూపమును ఎత్తును చూసి యెహోవా కూడా ఇలాగే చేస్తాడు అనుకుంటున్నావా? యెహోవా నీలాగా చూడు. నీ రూపము, నీ అందము, నీ తెల్లదనము, నీ ఎత్తు, లావు అవన్నీ దేవుడు చూడు. అలాగే యెహోవా లక్ష్య పెట్టాడు. ఆ మాట చూడండి, యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు లక్ష్య పెట్టినట్టు యెహోవా లక్ష్య పెట్టాడు. శరీరానుసారులు ఉన్నట్టు యెహోవా ఆత్మానుసారులు ఉండడానికి ఇష్టపడ్డాడు. లోకానుసారులుగా ఉన్నట్టు పరసంబంధమైన దైవబిడ్డలు ఉండడానికి ఇష్టపడ్డాడు. అది విరుద్ధంగా ఉన్నాయి, అవి దూరంగా ఉన్నాయి. అలాగా ఉండబట్టి మీరు ఏమి చేయనిశ్చయించరో, ఏమి సాధించనిశ్చయించరో, ఏమి తలంచాలనుకుంటున్నారో అది విరుద్ధంగా పడిపోతుంది. అది దేవుని సంకల్పం నుండి కూలిపోతుంది. దాని నుంచి నష్టం ఏర్పడుతుంది. ఎలాగ నష్టం అనేది చూద్దాం కొన్ని విషయాలు.
కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి జాగ్రత్తగా వినండి. ఆ, ఆ, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. యెహోవా త్రోసివేసిన వానిని ఈ సమయంలో ఈయన ఎన్నుకున్నాడేమో అనుకున్నాడు. పొరపాటు కదా? పొరపాటే కదా? తచ్చంగా పొరపాటే. కాబట్టి నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయాన్ని ఆంతర్యాన్ని లక్ష్య పెడతాడు. ప్రభువా ఎందుకు కయ్యను మళ్ళా ఏబేలు అర్పణ అర్పించుకున్నావు? కయ్యను ఎందుకు నీవు త్రోసేసావు? ఆయన హృదయాన్ని చూశాడు. ఆయన హృదయాన్ని చూశాడు. కాబట్టి ఆయన ఆ విధంగా హృదయాన్ని చూసే దేవుడు. ఓకే. ఏం చూస్తున్నాము? యెహోవా లక్ష్య పెట్టాడు. అంతటితో చాలు. కాబట్టి ప్రియ సహోదర సోదరి, మనము దేవుని చిత్తంలో లేని దాన్ని, దేవుని చిత్తంలో కాని దాన్ని భౌతికంగా ఏదో చూసి ఇది బాగుందని నీ ఆలోచనలో అనుకుంటే పొరపడతావు. కానీ నీ ఆలోచనలు యెహోవా ఆలోచనలోనికి, నీ తలంపులు యెహోవా తలంపులోనికి, యెహోవా చిత్తంలోనికి, యెహోవా సంకల్పంలోనికి, యెహోవా ప్రణాళికలోనికి వస్తే అది దేవుని ఆశించేది. ఇది మనం ఎన్నిక సంబంధించిన విషయాలు చూస్తున్నాం. ఇది ఎన్నికంగా ఏది ఎన్నుకోవాలా అంటే ఏమి ఎన్నుకోవాలా? మీరు ఏమని చేస్తారు? ఎలా ఎన్నుకుంటారు? దేవా అంటే మీరు బాగా వినండి. యెహోవా చూపులతో చూడాలా, యెహోవా హృదయంతో చూడాలా, యెహోవా చిత్తంలో చూడాలా, యెహోవా సంకల్పంలో చూడాలి, యెహోవా ప్రణాళికలో చూడాలి. యెహోవాకి ఇష్టమైతే, దేవునికి ఇష్టమైతే దైవ చిత్తానుసారంగా చూడాలి. సమయాల్లాగా బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఎత్తున్నాడు, లావు ఉన్నాడు, సరిపోతాడు అనుకుంటే ఈయనే ఉండొచ్చేమో యెహోవా అభిషేకించాడు అనుకుంటే ఆయన అంటాడు నేను తోసివేసాను బాబు అంటాడు. ఓకే. కాబట్టి మన ఎన్నికలో దైవ సంకల్పానికి సరిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనము అంటే మన జీవితంలో అనేకమైన తీర్మానాలు చేస్తాం, అనేకమైన నిర్ధారణలు చేస్తాం, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తాం. వాటిని కూడా మనము దేవ సంకల్పంలోనికి తీసుకురావాలి, దేవ చిత్తంలోనికి తీసుకురావాలి. ఆది కాండంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఏం చూసాడో చూద్దాం. ఆది కాండం 13. ఆది కాండం 13. ఆది కాండం 13 10 చదువుతారా? 10. తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. చాలు. కాబట్టి ఏంటి? కాబట్టి అంటే ఈ కారణాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని అనుకున్నాడంట. ఎవరు? లోతు. ఏ ప్రాంతాన్ని అనుకున్నాడంట? కన్నులెత్తి చూసి, చూడండి, కన్నులెత్తి చూసి అబ్బా ఇది చాలా బాగుంది, ఇది చాలా ఏమేమి ఉన్నాయంట అక్కడ, చాలా పచ్చగా ఉంది, నీళ్లు బాగా పారుతాయి, చాలా సమృద్ధిగా ఉంది, ఇక్కడ 3 పంటలు పండొచ్చు, మిరపకాయలు పండొచ్చు, పత్తి పండొచ్చు, బంగారు పండొచ్చు, ఇక్కడ నేను బాగుండొచ్చు, నా భార్య బాగుండొచ్చు, నా పిల్లలు బాగుండొచ్చు, నా మునిమనులు బాగుండొచ్చు, అబ్బా ఇది సూపర్ అని ఈయన అనుకున్నాడు. ఎవరు? లోతు. అంతకుముందు వీళ్ళ అన్న అబ్రహాం, ఆయన ఏం ఛాన్స్ ఇచ్చాడు ఈయనకి? తమ్ముడు మన ఇద్దరము దేవుడు మన ఆస్వాదించాడు, మనం కొట్లాడేదొద్దు, నేను నీకే ఛాన్స్ ఇచ్చేస్తాను, నీవు కుడివైపు పోయినావు అనుకో నేను ఎడవైపు పోతా, నేను ఎడమవైపు నీవు ఎడమవైపు పోయినావు అనుకో నేను కుడివైపు పోతా, నీవే మొదట అనుకో బాబు, నీవే మొదట అనుకో అని ఆ ఛాన్స్ ఇస్తే ఈయన మంచి దాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మిగిలింది ఏంది? మంచిది ఇది అనుకుంటే మిగిలింది ఏంది? తిరస్కరించింది, తృణీకరించింది, కానిది అది మిగిలింది. అంత మాత్రం కాదు. ఈ అబ్రహాం అనుకున్న ప్రాంతం ఎలాంటిది? కొండలు గుట్టలు ఉండేది, ఎడారి ప్రాంతము. అయితే ఈయనేమో నీరు పారే సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం ఈయన అనుకుంటే ఈయనకి ఏం మిగిలింది? కొండలు గుట్టలు, నీళ్లు లేని ఎడారి ఈయనకి మిగిలింది. ఈయనేమో కుడివైపు అనుకుంటే ఈయనకి, బాగా వినండి, చాలా జాగ్రత్తగా ఉన్నారు, నేను ప్రశ్నిస్తాను. అబ్రహాము
లోతు ఎన్నుకున్న తర్వాత మిగిలింది ఏంది? ఏం చూశాడు? ఏం చూశాడా? లోతు కుడివైపు అనుకున్నాడు, ఈయనకి ఏం మిగిలింది? లోతు సస్యశ్యామలంగా ఉంది, ఈయనకేం మిగిలింది? లోతు మంచిది అనుకున్నాడు, ఈయనకేం మిగిలింది? చెప్పండి, ఏమనుకున్నాడు? అబ్రహాం ఏమనుకున్నాడు? చెప్పండి, మీరే మాట్లాడకుండా మాట్లాడాలని చెప్తున్నా. లోతు కుడివైపు పోతానంటే ఈయనేమో ఎక్కడ పోవాల్సి వచ్చింది? అంటే లోతు కుడివైపు అనుకుంటే ఈయన, లోతు సస్యశ్యామలంగా అనుకుంటే ఈయన అని అనుకుంటారు, కానీ అది ఎన్నుకోలేదు ఆయన. ఇది ఇక్కడున్న రహస్యం. అదే నేను చూసేది ఇక్కడ. అబ్రహాము ఏ కన్నులతో చూశాడు, లోతు ఏ కన్నులు చూశాడు? బాగా వినండి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు చూస్తారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు చూస్తారు అని చెప్పి రాయబడుతుంది. మీరు ఆత్మానుసారులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, ఆత్మచేత నడిపింపడాలని దేవుడు కోరుతున్నాడు. బాగా వినండి. తమ్ముడు లోతు బాగా ఎంత పచ్చకున్నదని నువ్వు తీసుకుంటువి, మంచి నువ్వు తీసుకుంటువి, శ్రేష్టమైన నువ్వు తీసుకుంటువి, నాకు ఎడారి లేంది పోంది పనికిరాంది నాకు ఇస్తువా అని చూడలేదు సుమి. అలాగే అనుకోలేదు. ఎలాగనుకున్నాడు? అబ్రహాము నీ ఇంటిని, నీ సంసారాన్ని, లేక నీ 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 పితరుల ఇంటిని మొత్తాన్ని ఇడిచిన వెంబడించు, నేను చూపు దేశానికి వెంబడించని, ఎక్కడ పోవాలని ఎరగక లేక అడగక వెంబడించాడా? అలాగుననే ఇక్కడ నీవు కుడికి పోతే ఎడమ, ఎడమ పోతే కుడికి అన్నట్టుగా దేవా నీ చిత్తము కావాలని కోరాడు, కానీ ఎర్రంది పచ్చంది అది కావాలని కోరలేదు. అర్థమైందా? లోతు తన దృష్టిలో ఉన్నదాన్ని కోరుకున్నాడు, అబ్రహాము దేవుని దృష్టిలో ఉన్నదాన్ని కోరుకున్నాడు. అర్థమైందా? లోతు తన దృష్టిలో మనుషు రీతిగా మంచిగా పచ్చగా శ్రేష్టంగా అనుకున్నది కోరుకున్నాడు, అబ్రహాము తన దృష్టిలో కోరుకోలేదు, దైవ చిత్తంలో ఉన్నదాన్ని కోరుకున్నాడు. అర్థమైందా? కాబట్టి నీవు పై రూపాన్నే చూస్తావు. ఎవరు? లోతు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను అబ్రహాం చూశాడు. ఇంకో దగ్గర రాయబడుతుంది, అవన్నీ చెప్పడానికి సమయం లేదు ఎందుకంటే మన పాయింట్ జరుగుతున్నాయి. ఉన్నాయి. ఒకడు తన ప్రాణమును రక్షింపగొని కోరితే ఏమవుతాడంట? పోగొట్టుకుంటాడంట. ఒకడు దాని చేతిలో నాకు అర్పిస్తే దాన్ని దక్కించుకుంటాడు. థ్యాంక్ యూ బ్రదర్. సహోదర సహోదరి, లోతు తన కుటుంబాన్ని తన కలిగిన దాన్ని సంరక్షించుకోవాలనుకున్నాడు, కానీ పోగొట్టుకున్నాడు. అబ్రహాము తన సమస్తాన్ని దేవుని చేతికి అప్పగించాడు. అబ్రహాము సమస్తాన్ని ఎడారికి కాదు, లేని దానికి కాదు, పచ్చగా లేని దానికి కాదు, ఎడమవైపు అన్న ఇందాక చెప్పాం కదా, అవి కాదు. దేవా నీ చిత్తానికి అప్పగించుకుంటాను. యెహోవా చిత్తానికి అప్పగించడం వల్ల దానికి సంపాదింపబడ్డాడు, ఆయన పోగొట్టుకున్నాడు. అర్థమైందా? కాబట్టి మన ఎన్నిక విషయాల్లో మొదటగా చూసాము, యెహోవా చిత్తంలోనే ఎన్నుకోవాలా. మన జీవితాన్ని కట్టుకోవాలంటే యెహోవా సంకల్పంలోనికే కట్టవాలి. ఇంకొక మాట మీకు బాగా అర్థమవుతుంది. ఈ ఎక్కడుందంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఉంటుంది. యాకోబు పత్రిక రేపో నేడో ఆమె ఉంది, అక్కడ చదవండి. ఎన్నో వచనం అది? యాకోబు 5 రెఫరెన్స్ చెప్పండి సిస్టర్. యాకోబు 4:13 చదవండి. నేడైనను రేపైనను అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం రండి అని చెప్పుకొని వారులారా, అంటే లోతు లాంటి వారులారా, ఫలానా స్థలానికి వెళ్తే చాలా పచ్చగా ఉంటుంది, నదులు పడతాయి, 3 పంటలు వస్తాయి, బంగారు పండు ఇవ్వచ్చు అని చెప్పుకొని వారులారా, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. లోతు ఆ సొదమ వైపు బాగుందని కోరుకున్నావు, రేపు ఏమి సంభవిస్తుందో నీవు ఎరగవు. ఏం సంభవించింది? సొదమ గొమొరకు ఏం సంభవించింది? చాలా నష్టం. కాబట్టి రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవమే పాటిది.
అంతలో కనబడి అంతలో మాయమైపోయేటప్పుడు ఇంతగా అందాలు చేసి ఎక్స్ప్రెషన్ చేసి ఆశించి చేస్తావా? అది పొరపాటు. ఆ. ఇది చెప్పండి. ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదే అబ్రహాం చేసింది. ప్రభువా నేను ప్రభువా నీవు ఎడారిలో కూడా పచ్చనిగా చేయగలవు, ఎడారిలో కూడా నీరు సెలయేర్లు తీసుకురాగలవు, ఎడారిలో కూడా నదులు పారు చేయగలవు, నీవు ఎలాంటి గొప్ప కార్యమైనా చేయగలవు, నాకు ఏదైతే ప్రభువా అని దైవ చిత్తానికి లోపరుచుకున్నవాడు అబ్రహాము, తన సొంత నిర్ణయాన్ని నిర్ణయించినవాడు లోతు. ఓకే, మీకు లోతు అడ్రస్ తెలుసా? ఈరోజు ఏమైందని? లోతు ప్రాంతము, లోతు అడ్రస్ ఏమైంది తెలుసా? వంశం ఏమైంది తెలుసా? లేదు. అబ్రహాం గురించి ఆలోచించండి. ప్రపంచానికే అదే ఎడరే, అదే అవే అవే రాళ్లే, అదే రప్పలే ప్రపంచానికి శిరస్సులుగా ఉండగలరు. ఎందుకు? యెహోవాను గణపరచువని నేను గణపరుస్తా అంటాడు. నన్ను గణపరచువాన్ని గణపరుచు, నా చిత్తానికి లోబడిన వాని సంకల్పాలు నెరవేరుస్తుంటాడు. కాబట్టి ప్రియా సోదరుడు సోదరి, మనము మనుష్య రీతిగా లోతు వలె ఆలోచించకుండా అబ్రాహం వలె ఆత్మీయంగా ఆత్మ నేత్రాలతో తీర్మానించే వాళ్ళగా నీవు నేను ఉండేటట్టు ప్రభువు సహాయం చేయను గాక. ఓకే, ఇందాక ఎన్నికలు అయిపోయింది, 2 విషయాలు అయిపోయింది కదా. ఎన్నికల విషయం అయిపోయింది. ఎన్నిక అంటే ఏది బాగుంటుంది? ఏరుకోవడం. ఏది ఏరుకుంటావు? అది పై చూసి ఏరుకోకు, దైవ చిత్తానుసరమైంది ఏరుకో అనేది మొదటిది. రెండవది, నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలనేది నీ సొంతంగా నిర్ణయించకు, దైవ చిత్తానికి ఆలోచనకు ఆయన సంకల్పానికి నిర్ణయించి తీర్మానించుకొని రెండవది. మూడవది మనం కొన్నిసార్లు అంచనా వేస్తుంటాం. అంచనా అంటే ఏంటి? అంచనా తెలీదా? ఊహ కాదు. అంచనా అంటే మందిరం కడుతున్నారా? మందిరం కట్టాలంటే ఎంత అవుతుంది? అది అంచనా. ఎంత అవుతుంది? ఏమన్నా మరి కడదామా వద్దా? ఏం కడతామన్నా? మనం అంతా కలిపితే ఒక 1000 రూపాయలు లేదు, ఈ మందిరం ఎట్లా కడదామన్నా? ఇప్పుడన్నా 5 లక్షలు ఉందన్నా, 10 లక్షలు ఉందన్నా, ఇప్పుడు కడదామన్నా అంటే మీరు అంచనా వేస్తున్నారని అర్థమైంది కదా. 1000 రూపాయలు తీసుకొని ఏం కడతామన్నా? తిప్పి తీస్తే 30 మంది లేదు, 50 రూపాయలు లేదు, ఈ మందిరం కడతారంట ఈయన అని. అది ఇప్పుడు అంతా కలిపితే ఒక 15 లక్షలు ఉందన్నా, మన మధ్య ప్రార్థన చేస్తే ఆ బళ్ళారు వాళ్ళు, ఇంకెవరు హైదరాబాద్ వాళ్ళు, అది ఎవరు అమెరికా వాళ్ళు ఏదైనా కొంచెం కానుకలు ఇస్తే చేయొచ్చు అంటానా. ఆ ఊర్లో ఇట్లయితే, ఈ ఊర్లో ఇట్లయింది, ఆ ఊర్లో ఇట్లయింది, ఇక్కడ ఇట్లయింది, కాబట్టి మనం కూడా చేయొచ్చాను. దీన్ని అంచనా వేస్తారు, దీన్ని ఎస్టిమేట్ చేస్తారు. ఏం చేస్తారు? ఎస్టిమేట్. ఇప్పుడు ఎస్టిమేట్ చేసేది ఒక చూద్దాం. ఓకే, యోహాను సువార్తకు రండి. 6వ అధ్యాయం. యోహాను సువార్త 6. 3 చదువుతారా? త్వరగా చదవండి. మైక్లో చదవండి సిస్టర్, మైక్లో. ఓకే. పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగెను. చూడండి ఏమంటే అక్కడ బహు జన సమూహం వస్తుంది, వీరికి భోజనం పెట్టాలయ్యా, వీళ్ళకి భోజనం పెట్టాలా, ఎంత అవుతుందని పిలుపుని అడిగానట. పిలుపుని అడిగాను. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. పరీక్షించడానికి అడిగాడంట, కానీ అది తెలియదు పరీక్షించడానికి అడిగినట్టు. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఈయనేమో నాలాంటి ఒక్కడే వ్యక్తిగా ఉండొచ్చేమో, ఇంక మాస్టర్ ఉండొచ్చు మంచిగా. 50 మంది వస్తే ఎట్లా ఎంత ఉండాలన్నా, 500 మంది అంత అన్న, 2000 మంది అంతే ఎట్లా వేయాలన్నా, అన్ని కరెక్ట్ చెప్తుంటాడేమో మళ్ళీ ఈయన. అన్న ఇట్లా చూస్తే ఇంతమంది కూర్చున్నారని ఎంత అన్న బ్రదర్, ఇంతమంది ఆడదాకా కూర్చున్నారు, ఆ చెట్టు దాకా ఈడ ఉంటారంటే 2000 మంది ఉంటారు బ్రదర్ అని అంచనా వేసే వ్యక్తి అయి ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఈయనేమి లెక్కలేసాడు, ప్రభువా కొంచెమే కూడా తింటే కూడా ఎంత కావాలంట? 200 దేనారాలు కావాలి ప్రభువా. మన దగ్గర ఎక్కడ ఉంది? 1 దేనారం కూడా లేట్ కనిపిస్తుంది. మన దగ్గర ఏముంది? ఇంకో దగ్గర రాబడుతుంది, ప్రభువా వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు మూర్చొచ్చి పడిపోతారేమో, పంపించేస్తే ప్రభు అంటే, పంపించేది కాదు, మీరు భోజనం పెట్టాలి వాళ్ళకంటాడు. మీరు పెట్టాలా? మేమా? ఏం మా దగ్గర ఏం లేదే, నా జోబులే అన్న, మీ అన్నలు అందరి దగ్గర ఏం లేదు, ఉండే ఇసుక దగ్గర అన్న కొట్టేశాడంతా.
ఏముంది, ఏం లేదే. మళ్ళీ ఎట్లా ఇది ఇంతింత ముగ్గు ముగ్గు కావాలంటే కూడా 200 దినారాలు అవుతుంది. ఇలాంటి అంచనా చేశారు. ఓకే. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని. అయ్యా ఇవన్నీ చూస్తుంటే ఇంతమందికి ఇంత ముక్కు ముక్కు ఇవ్వాలంటే 200 దినాలు కూడా పడుతుంది. మన దగ్గర చూస్తే 1 దినాలు కూడా లేదు. అయితే ఇట్లా చూస్తుంటే ఎవడో పిల్లడి దగ్గర ఉన్నాడు, ఆ పిల్లడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. జనం చూస్తే ఇంత ఈడు దాకా ఉన్నారు, ఈ పక్క ఈడు దాకా, ఈ పక్క ఇంత ఉన్నారు. ఇంతమందికి ఇవి ఎంత? ఇంతమందికి ఇవి ఎంత? ఏ కన్నులు చూస్తారు? ఏ కన్నులతో చూశారు? లోతు ఏ కన్నులతో చూశారు? సమూయేలు ఏ కన్నులతో చూశారు? ఈ శిష్యులు ఏ కన్నులతో చూశారు? అదేమో ఇంత పెద్ద గుంపు, ఇదేమో ఇంతే ఇంత. చూసే కన్నులు చూడండి, ఆలోచన విధానాన్ని చూడండి. ఓకే. అయితే దేవుడు ఏం చేశాడు? ముందుకు చదవండి. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. చాలు ప్రియులారా, ఇక్కడ 5వ వచనంలో యేసు కన్నులెత్తి అన్నమాట ఇక్కడ రాయబడుతుంది. ఇంకో దగ్గర చూస్తే యేసు ఆ రొట్టెలు తీసుకొని కన్నులెత్తి ఆకాశం వైపు చూసి కృతజ్ఞతలు కనిపిస్తుంది. ఓకే. వీళ్ళేం చూశారు? వీళ్ళ కన్నులు ఇంత పెద్ద సమూహము, ఇంత ముక్కలు. వీళ్ళు చూసింది, ఆయన చూసింది ఆకాశములందున్నటువంటి దేవుడు ఆశ్చర్యగానే చూడగలడు. అవే 2 అయితేనేముంది, 3 అయితే ఏముంది, ఏం లేకపోతే ఏముంది, 1 అయితేనేముంది, సగం ఉంటే ఏముంది. అర్థమైందా? ఆ విధంగా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతలు చెల్లించి కూర్చోండి, లైన్లో కూర్చోండి. ఎంతమంది ఉంటే ఏముంది, అది కూర్చోండి. ఫస్ట్ నువ్వు కూర్చొని మొత్తం తిన్నారంట. తిని ఎత్తితే ఎంత ఎత్తారు? ఇక్కడ 12 గంపలు. ఉన్నింది ఎన్న గంపలు? గంప కూడా లేదు. గంపలు ఎక్కడ మూలలో ఉన్నాయి, గంపలు ఎక్కడ మూలలో ఉన్నాయి. ఎత్తింది 12 గంపలు. సహోదరా సహోదరి, నేను నా జీవితంలో అంచనా వేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్ని విషయాలు, మందిరం కట్టే విషయం కావచ్చు, ఇంకా వేరే విషయం కావచ్చు. అంచనా వేసేటప్పుడు నీలో ఉండే, నీ జోబులో ఏముంది, నీ బ్యాంకులో ఏముంది, నీ జీతం ఎంత ఉంది, నీ పిల్లోడిది ఎంత, నీ పొలం ఎంత, పంట ఎంత, అవన్నీ చూడకండి. దేవుని యందు నిరీక్షించండి. దేవుడు లేని చోట్ల ఉన్నట్టుగా పిలవగలడు ఆయన. ఓకే. ఆయన లేని దగ్గర ఉన్నట్టుగా తీసుకురాగలిగిన సమర్థుడైనటువంటి ఆయన. కాబట్టి నేను నా జీవితంలో చూడగలిగితే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం ఆత్మానుసారంగా చేయవలసింది ఇదంతా. ఓకే. ఆత్మ సంబంధ విషయాలు కాబట్టి మనం ఇవన్నీ చేయాలి. ఓకే. అంచనా సంబంధంగా దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాన్నైనా చేయగలడు అనడానికి ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఓకే. సేవ సంబంధించి ఒకటి చూద్దాం. సేవకు సంబంధించినటువంటి ఒకటి. ఓకే. ఇది ఇందాక ఎన్ని చూసాం మనము? మొదటిది ఎన్నికల సంబంధంగా. ఎన్నిక అంటే నేను చెప్పేది, ఏదైనా మనం ఏరుకోవాలంటే ఎట్లా ఏరుకున్నారు మీరు? టమాటోలు అవి మంచి ఏరుకుంటారు కదా, అట్లాంటిది. అంటే నీ దృష్టిలో కాకుండా ప్రభు దృష్టిలో మీరు ఏరుకోండి. మొదటిది ఎన్నుకోవడము, ఏరుకోవడము అనేది మొదటి. రెండవది జీవితాన్ని కట్టుకోవాలంటే లోతులాగా కాకుండా అబ్రహాం లాగా దైవ చిత్తంలో, దైవ సంకల్పంలో దేవుని సంకల్పం అర్పించుకొని అలాగే చెయ్యాలంటే రూపాంతరం పొంది ఉండాలి. సుమి, అర్థమవుతుందా? తమ దేవుడు ఎలాంటి వాడు ఎరిగిన వారు, తమ దేవుని ఎరిగిన వారు ఈ కార్యం చేస్తారు. తమ దేవుని ఎరగని వాడు, లోతు తన దేవుని ఎరగడు, తన దేవుణ్ణి, తన కార్యాన్ని ఎరగడు కాబట్టి ఇలాగ ఎన్నుకున్నాడు. అయితే అబ్రహాము తను పిలిచిన వాడిని ఎరిగినవాడు కాబట్టి అలాగ నిర్ణయించాడు. ఓకే. అలాగనే పిలిపి ఇంకా అంతకు మునుపు వాళ్ళంతా పరిశుద్ధాత్మని ఎరగరు, దేవుని వాక్యాన్ని ఎరగరు, వారు గ్రహించలేదు. అంతకు మునుపు అంతా ఉండిబట్టి ఇలాంటి అలాగ చూశారు. ఇదెంత ఇంతేనా, ఇది ఎందుకైతే అది ముక్కులో కూడా అంటారు కదా, ముక్కులో కూడా పోదు, ఒక పంటలో కూడా సరిపోదు అనుకుంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఎత్తేదట్లా చేస్తాడు, ఎక్కువ సమృద్ధిగా చేస్తాడు. అది మనం అది చూసే కన్నులు కావాలి. ఇలా చూసే కన్నులు కావాలంటే రూపాంతర అనుభవానికి రావాలి. రూపాంతర అనుభవం దీనికి అవసరం. నీ దేవుని, నీ మహత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు అలాగే చేయగలుగుతారు. ఓకే. సరే, ఒకసారి మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త
16 మత్తయి సువార్త 16 16లోన 21 నుంచి చదువుతారా? చదవండి చూద్దాం. అప్పటి నుండి ఉమ్, తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగాధ్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఉమ్. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. కొద్దిగా ఆగండి. ఇక్కడ ఏమన్నాడు? అయ్యా, ఇదిగో నన్ను పట్టుకుంటారు, సిలువేస్తారు, ఉమ్మేస్తారు, కొట్టేస్తారు, గడ్డం లాగుతారు, రకరకాలుగా హింసిస్తారు అని ప్రభు చెప్తే ఈయనేమంటాడు? ఏం ప్రభు అట్లాంటి మాటలు మాట్లాడతావు? మామూలు తెలుగులో కన్నడలో అంటారు కదా, ఏమంటారు అది, ఇది చెడ్డ మాటలు మాట్లాడితే ఏమంటారు అది, ఏంటి? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. అపశకనం మాట్లాడతారు కదా, నోట్లో అట్లాంటి అపశకనం మాట్లాడతారు అన్నట్టుగా, వచ్చెక్కువగా ఏమంటారు కదా, వచ్చెక్కువగా సంథింగ్, ఓకే, అపశకనం అనుకోండి. ఓకే, ఏమి ఇట్లాంటివి నెగిటివ్ మాట్లాడతావేంటి? నెగిటివ్ కొంచెం పాజిటివ్గా ఉండు అన్నట్టు. ఓకే, ఏమన్నాడు? ప్రభువా, అది నీకు దూరమవును గాక అంట. అది నీకు దూరమగుగాక అంటే ఏమని అర్థము? అది నీకు దూరమవును గాక అంటే ఏమి అర్థం? బాగా వినండి, బాగా వినండి, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు తను తాను రిక్తునిగా, మానవ స్వరూపుగా, దాసుడుగా ఈ లోకానికి తను తాను తృణీకరించి మహిమ సింహాసనాన్ని వదిలి దరిద్రుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అనేకులకు క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది ఆయన అంటే ఆయన దేవుని సంకల్పంలో, జాగ్రత్తగా వినండి, దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో యేసు సిలువలో మరణించాలా, దేవుని చిత్తంలో యేసు తృణీకరింపబడ్డాలా, ఉమ్మివేయబడ్డాలా, ఆయన కొట్టబడ్డాలా, నలగొట్టబడ్డాలా, అవమానపరచబడ్డాలా, ఇది ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో ఉండేది. ఇప్పుడు ఈయనేమంటాడు? అది అంతా కుదరదు, అది అంతా కుదరదు, ఏం ప్రభు అంటాడు? అట్లా మాట్లాడితే అంటే గద్దిస్తున్నాడు. అంటే దైవ సంకల్పానికి, చిత్తానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ముందుకు చదవండి, ఇంకా బాగుంది అన్నమాట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ బాగా మనం ధ్యానాంశం ఏంటంటే, మనుష్య సంగతులే తలస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంచట్లేదు. మనుష్య చూపులే చూస్తున్నావు కానీ దైవ చూపులు చూపట్లేదు. అర్థమైందా? ఇంతకు మునుపు మనం చూసాం కదా, మొదటి సమయాలు 16:7-8 చూసాము. మీ చూపులు దైవ సంకల్పంలో చూడండి, మనుషులు చూసినట్టు చూడకండి. ఓకే, అది మనం ఇక్కడేం చూస్తున్నావు? నీవు మనుషు సంగతులనే ఆలోచిస్తున్నావు, మనుషు రీతిగానే ఆలోచిస్తున్నావు. సిలువ అంటే నీవు మనుషు రీతిగా ఆలోచన చేస్తున్నావు. ఆ ఉమ్మి వేయబడుట, అవమానపరచబడుట, రక్తం కార్చడం అనేది నీవు ఆ విధంగా ఆలోచిస్తున్నావు. అయితే దైవ సంకల్పంలో దేవుని గొర్రెపిల్లగా నేను అర్పణ పొందవలసింది. మనుషు సంగతిలో నీవు ఆలోచిస్తున్నావు. నీవు నాకు ఏముంది అక్కడ? నీవు నాకు చదవండి. నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. బాగా వినండి, ఇదే ఇక్కడ ఉంచేది. అభ్యంతర కారణంగా ఉన్నావు. బాగా వినండి. మనుష్య విషయాలు ఆలోచన చేస్తే దేవుని చిత్తానికి అభ్యంతరం, దైవ చిత్తానికి విరుద్ధం. లోతు దైవ చిత్తానికి అభ్యంతరంగా బయటగా వెళ్ళి నాశనమయ్యాడు. అయితే అబ్రహాము దైవ చిత్తంలో ఉండి దీవింపబడ్డాడు. అర్థమైందా? సమూయేలు దైవ చిత్తానికి బయట వ్యక్తిని ఆలోచించాడు ఈరేమని, కానీ ఆయన యెహోవా ఆయన్ని త్రోసివేశాడు, తృణీకరించాడు. అర్థమైందా? అంటే ఆయన దైవ చిత్తానికి వ్యతిరేకంగా బయటగా ఆలోచించాడు. ఎవరు? సమూయేలు. అలాగనే ఇక్కడ మనం చదివే వాక్య భాగంలో పేతురు ఎందుకు సాతానా వెనుకకు పొమ్ము అని గద్దించవలసింది? ఎందుకంటే అభ్యంతరగా ఉండబట్టి. మొదటిది. రెండవది, మనుష్య రీతిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి. జాగ్రత్తగా ఉండండి. దేవుని సంఘము ఎదిగి ఆయన సన్నిధిలో ప్రత్యక్షపరచబడాలంటే ఎలాగా ఎదగల?
ఆయన చిత్తంలో ఎదగాల, ఆయన సంకల్పంలో ఎదగాల, ఆయన చేత పిలువబడ్డారా. మీరు ఆయన చేత పిలువబడిన వారైతే, మీరు ఆయన సంకల్పంలో పిలువబడిన వారైతే, మీరు ఆయన ద్వారా ఏర్పరచబడిన వారైతే ఆయన స్వరూపంలోనికి మార్చబడాలా, ఆయన మధ్యాకాశంలో కలసాలా. అలాగైతే మీరు ఆత్మానుసారులుగా ఉండాలా, ఆత్మచేతనే నడిపింపబడాలా, ఆత్మచేతనే విమోచింపబడాలా, ఆత్మానుసారులై ఆత్మచేత ముద్రింపబడి ఉండాలా. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు. కాబట్టి ఇక్కడ తన చిత్తంలో లేకపోతే ఆయన ఏం చేస్తాడంట, వెనుకకు పొమ్ము అంటాడు. మీరు మందిరం కడుతున్నారా? ఇక్కడ కడుతున్నారా? నేను వచ్చి అన్న ఇది కడుతున్నారు కదా, ఇట్లా కాదు, ఇది ఇంకొంచెం ఈ పక్క పొడుగు చేయండి, అది ఆ పక్క పొడుగు చేయండి అని ఊరికని చెప్పినాను అనుకోండి, స్వామి నీకు ఒక దండం పోయిరా అంటారా? అంటారా? అంటే ఏమని అర్థము? ఈ ప్లాన్లో నుంచి పక్కకు తొలగు, ఈ ప్లాన్ నుంచి పక్కకు తొలగు. అది కాదు. అలాగనే నీవు నేను మనందరము దైవ చిత్తంలోనికి ఉన్నప్పుడు ఆయన సమకూర్చుకుంటాడు. ఆయన చిత్తంలో పక్కకుంటే తొలగు అంటాడు. అక్కడుందన్నమాట. సాతానా వెనుకకు పొమ్ము, వెనుకకు పొమ్ము. ఎవరిని అంటాడు? శరీరానుసారులు, మనసు చూపులు చూసేవాళ్ళు, దాని సంకల్పం లేని వాళ్ళు, ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఉన్న వారికి ఆయన ఆ మాట చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది సేవా సంబంధమైన విషయాలు. ఇంకొకటి చూద్దాం, తీర్పు సంబంధ విషయాలు ఒకటి చూసి ఇంకొక 2 ఉన్నాయి చూద్దాం. ఏ చిత్రం అయితే సమయం చాలా అయిపోయినట్టుంది కదా. ఒకటి చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు రండి. 2వ దినవృత్తాంతాలు 19:5 నుంచి చదువుతారా? మైక్లో చదవండి సిస్టర్, ఎవరైనా మంచిగా ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 19:5 నుండి. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చదవడానికి చాలా ఉన్నాయి, ముందుకు చదవాలి. యాక్చువల్లీ 10 వరకు చదవాలి, సమయం లేదని నేను అక్కడ ఆపుతున్నా. ఇక్కడ ఒక రాజు వస్తాడు, రాజు పేరు యెహోషాపాతు. ఆ రాజు ఆయన ఏర్పరుస్తాడు వ్యక్తుల్ని. అంతకు మునుపు వాళ్ళు విగ్రహారాధికులుగా మారిపోయారు, ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు అంతా పడిపోయారు, ఇష్టం వచ్చినట్లు ఉన్నారు. ఆ తర్వాత ఈయన ఏం చేస్తాడన్నా, మనం ఇట్లా తప్పిపోయాము, పొరపాటు పడ్డాము, రండి అని చెప్పేసి తిరిగి ట్రాక్లోకి వచ్చారు. తిరిగి వాళ్ళని సమకూర్చాడు. ఇదిగో యాజకులు ఈ పని చేయాలి, ఇదిగో పెద్దలు ఈ పని చేయాలి, తర్వాత ఇలాగ అందరూ ఆయా పనులు చేయాలి అని ఆయా పనులన్నీ అందరికీ నియమించాడు. అందరికి పని నియమించి అక్కడ ఆయన న్యాయాధిపతుల గురించి రాయబడుతుంది. చూడండి, పట్టణంలో న్యాయాధిపతులను నిర్ణయించి ఉంది. అక్కడ న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఏం చెప్పాడు 6లో, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. కాబట్టి అన్ననా మీరు తీర్పు తీర్చాలా. ఎలాగ తీర్పు తీర్చాలా? యెహోవాని బట్టి, యెహోవా సంకల్పాన్ని బట్టి, యెహోవా వాక్కును బట్టి, యెహోవా నియమాన్ని బట్టి, యెహోవా ధర్మాన్ని బట్టి, యెహోవాని బట్టి తీర్పు తీర్చాలా. మనుషులను బట్టి తీర్పు తీర్చకూడదు. ఈ విషయాన్ని కూడా ఇంకొంచెం విషయాలు ఉన్నాయి, వేరే విషయాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. మనం అది పోవడానికి సమయం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పొరపాటు పడ్డారు, కొన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళని గద్దించాడు, కొన్ని సందర్భాల్లో ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రియా సోదర సోదరి, తీర్పు తీర్చే విషయంలో దేవ చిత్తానుసారంగా, దేవుని వాక్య ప్రకారంగా తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చడానికి మీరు ఎవరు అంటారు? కాబట్టి తీర్పు తీర్చడానికి పోకూడదు, తీర్పు తీర్చకూడదు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు. కాబట్టి మనము దైవ నిర్ణయంలో, దేవుని సంకల్పంలో, దైవ ఆలోచనలో, మన ఆలోచనలో, ఆయన ఆలోచనలో ఆయన చూసినట్టు చూడాలి, ఆయన చూసినట్టు చూడాలి, ఆయన కన్నులతో చూడాలి, ఆయన మనసుతో చూడాలి, ఆయన వారుగా ఉంటూ చూడాలి. అందుకే మనం చూసాం కదా, రూపాంతర అనుభవము చూసి కలిగిన వారైతే ఇలాగ చేయగలుగుతాం. రూపాంతర అనుభవం లేకపోతే అలాగూ చేయలేము. ఓకే, కాబట్టి యెహోవాను బట్టి, యెహోవా వాక్యాన్ని బట్టి, యెహోవా మాటను బట్టి, యెహోవా వాక్కు మీద మీరు తీర్పు తీర్చాలా. మనుషులను బట్టి పక్షపాతం, ఆ మాట ఉంది కదా, ఇంకో దగ్గర రాయబడుతుంది, పక్షపాతాన్ని బట్టి ఇంకా వేరే విషయాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు అనేది పాయింట్. ఇంకో విషయానికి వద్దాం, చూద్దాం, తొందరగా ముందుకు పోతున్నాం. ఇంకొక పాయింట్ ముగిస్తున్నాను. మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త దీనికి ఏం పేరు పెడతారో చూద్దాం, మీరే పేరు పెట్టండి చూద్దాం. మత్తయి సువార్త 15, మత్తయి సువార్త 15 5 నుంచి చదవండి.
ఉమ్, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యచారము నిమిత్తమై ఉమ్, దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. ఉమ్, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయమున నాకు దూరముగా ఉన్నది. ఉమ్. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. జాగ్రత్త ఉండండి. ఇక్కడ ఏం గ్రహిస్తాం మనము? ఇక్కడ ఒక పాఠం ఉంది, మళ్ళా చదవండి సిస్టర్. ఆ మాట 7 నుంచి కదా, 5 నుంచా? మీరైతే వద్దు, ఒక పండి 6 నుంచి చదవండి చాలు. 6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చెప్పండి, ఇక్కడ ఏం నేర్చుకుంటాం? పాఠం ఉంది. ఏం పాఠం ఉంది ఇక్కడ? ఇందాక మనం చెప్పిన విషయాలు ఉన్నాయి కదా. ఏది మొదటిది? ఏది? ఎన్నిక చేసేటప్పుడు దైవ చిత్తము, దైవ ఆలోచనలు కలిగి ఎన్నుకోవాలి, మొదటిది. రెండవది జీవితాన్ని కట్టుకోవాలంటే దైవ సంకల్పంలో ఆయన చిత్తానుసారంగా కట్టుకోవాలి. రెండవది. మూడవది అంచనా వేసే విషయంలో మన తలంపులు, మన ఆలోచనల చేత అంచనా వేయకూడదు, దైవ చిత్తంతో అంచనా వేయాలి. అది. నెక్స్ట్ సేవా సంబంధంగా మనుషుల పద్ధతిలో, మనుషుల ఆలోచనలు బట్టి మనం చేయకూడదు, దైవ ఆలోచనలో చేయాలి. మనుషుల ఆలోచన చేస్తే ఆయన ఏమంటాడు? పక్కకు తొలగిపో సాతానా, తొలగిపో అంటాడు. అలాగే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూస్తున్నాము? ఇప్పుడు ఏం చూపిస్తాం చూడండి, తీర్పు. ఓకే, యెహోవాను బట్టే తీర్పు తీర్చాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడేముంది? మీకు జ్ఞాపకంలో ఉండాలంటే ఒక మాట చెప్తాను నేను. అది ఇది లేదు ఇక్కడ. అది లోకానుసారంగా ఉండే మాట. అది లోకంలో అలాగ అంటుంటారు. అది పల్లెటూరులో అంటారు. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఒకవేళ పల్లెటూరులో వచ్చిన వారికి అది తెలుసుండొచ్చు. కన్నడలో ఉన్న వాళ్ళకు, కన్నడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కన్నడ అంద కన్నడ. ఓకే, ఏకేబీకి ಮಾಡಿಬಿಟ್ರಂತಾರಲ್ಲ అన్నారా? విన్నారా? అది ఎంతమంది విన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. విన్నారా? ఎవరు అన్నారు? ఇప్పుడు పోయింది. ఎవరన్నారు అట్లా? ఎవరన్నా పెద్దలు ఎవరైనా ఉన్నారా? అలా ఏకాబీకే ಮಾಡಿಬಿಟ್ರು అంటారు కదా. పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఓకే, జాగ్రత్త అండి. ఏకాబీకి అనేది అక్కడ ఉండే పదం కోసం మాట్లాడినాను, కానీ సందర్భం వేరే ఉంది. నేను చెప్పే సందర్భం వేరు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇక్కడ మాట అది ఉంది, ఏకాబీకి ఇక్కడ ఉంది, అది చెప్తున్నాను. కానీ అది చెప్తే మీకు అర్థమవుతుంది. మామూలుగా మీరు పల్లెటూరులోన ఏదైనా పనికి పోయినారనుకోండి, ఏదైనా క్యూలో నిలబడేది ఇంకేదైనా ఉందనుకోండి, వాడు పై క్యాష్ వాడు ఉంటాడు, అంటరాని ఉంటాడా, అందరు కలిసినారనుకో, వాడు వీడు అంతా కలిపి ఏందిరా ఏకాబీకి చేసినారు, ఏకాబీకి అంటుకుంటున్నామా? అంటుకోకూడదు, మనము దూరంగా ఉండాలా, అంతా ఏకాబీకి చేసినారు అంటారా? ఉదాహరణకు మీరు ఏదో రేషన్ తీసుకోవాలనుకోండి, అక్కడ బియ్యం ఇస్తారు. బియ్యం ఇచ్చినప్పుడు లేకుంటే ఇంకోటి కూడా ఉంది మీకు, ఏది నీళ్ళ దగ్గర ట్యాప్ ఉంది. ఈ ట్యాప్కి వాళ్ళే రావాలన్నా, ఈ ట్యాప్కి వీళ్ళు రావాలా, ఆ ట్యాప్కి వాళ్ళు రావాలా. అందరు పోయి కూర్చుంటే వాళ్ళు ఏమంటారు? ఎలా ఏకేబీకి మాడిరా అంటారు అంటారా? ఇక్కడ ఏకేబీకి ఉంది. ఏమది? జాగ్రత్తగా ఉండండి, అది ఉంది, అది మనం గ్రహించాలి. అట్లా ఏకేబీకి చేస్తే కుదరదు ఇక్కడ. అదేమంటే చూడండి, మనుషుల కల్పన పద్ధతులు దైవోక్తులని బోధించుచు. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం చేసిన వాక్యం ఇక్కడ ఉంది, పునాది. మీరు నేను ఆత్మీయంగా ఎదిగి రూపాంతరము చెంది ఇది దైవీకమైనది, ఇది కాదు అని సపరేట్ చేసే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. బాగా ఆత్మీయంగా ఎదిగి ఆత్మానుసారులుగా ఉండి రూపాంతరానుభవం పొంది ఆయన ఆత్మ గలవారై ఉండి ఇది ఆత్మానుసారమైనదే అని
ఇది కాదు అని రెండింటిని సపరేట్ చేసి చేయగలిగిన సామర్థ్యత నీకు నాకు ఉండాలి. రెండింటిని ఏకీబీకి చేస్తే పడిపోతాం, తిరస్కరింపడతాం. అక్కడ ఉంది ఏకీబీకి చేస్తే ఏం చేస్తారు? ఏకీబీకి చేస్తే ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. మనుషుల సంకల్పాలు, మనుషుల విషయాలు, ఆ శరీరానుసార విషయాలు అవే ఆత్మానుసారాలు అనుకుంటున్నారు. ఆత్మానుసారులు వేరు, శరీరానుసారులు వేరు. ఆత్మ విషయాలు వేరు, శరీర విషయాలు వేరు. ఆత్మ సంబంధమైన వేరు, శరీర సంబంధమైన వేరు. ఆచారాలు వేరు, ఆత్మ సంబంధమైన సంబంధం వేరు. ఓకే, ఆచారాలు వేరు, సంబంధం వేరు. దయచేసి ఈ మాట చెప్తున్నాను, క్షమించండి. నేను ఈ మాట ఎక్కడ చెప్పలేదు కూడా, ఇక్కడే చెప్తున్నాను. కానీ నా హృదయంలో మాత్రం నాకు చాలా రోజుల నుంచి ఉంటుంది. సుమారు 25 సంవత్సరాల పైన నా మనసులో ఉంది. అది ఎక్కడ నేను చెప్పలేదు, కానీ మాట్లాడుతూ చెప్పిన సంఘంలో చెప్పిన ఇదే మొదటిసారి చెప్తున్నాను. దయచేసి క్షమించండి. అది మీకు అర్థమవుతుందని చెప్తున్నాను, అర్థం కావాలని ఉద్దేశం చెప్తున్నాను. ఏకీబీకి చేయకూడదు అనడానికి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ వచ్చి వాక్యం చెప్పిన తర్వాత వాక్యమైన వెంటనే ఆరాధనకు, ప్రార్థనకు వెళ్ళాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, హృదయాలతో మాట్లాడతాడు. వెంటనే ఆ వ్యక్తిని, వాక్యం విన్న వ్యక్తిని ఆత్మ స్వదంలోనికి, దైవ స్వదంలోనికి అప్పగించేసేయాలి. ప్రార్థిస్తాం అని ప్రార్థనలోకి వెళ్ళిపోయాలి. అయితే మనం ఏం చేస్తాం? ఆ వాక్యం అయిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత మధ్యలో చేరి, అక్క లైన్లో నిలబడు, అట్లా నిలబడు, పక్కన పో, వెనక్కి ముందుకు రా, అవతలు పో, యూతలు పో, సైడ్కి పో అంటే ఆ వాక్యం అంతా పోయింది. దేవుడు నొక్కి కొడుతుంటాడు కదా, బాధ కొడుతుంటాడు. ఇందాక నువ్వు చేసింది ఏమి, నీ జీవితం ఏమి, నీ బ్రతుకేమి, నీ మాటలేమి అని కొడుతుంటే, ఆ వ్యక్తి ఏడుస్తుంటే నీవు పక్కకు పో అంటే ఆ దేవుని ఆలోచన నుంచి నీ మాట వస్తాడు. పక్కకు పోవాలి, ఏమన్నా లైన్లో లేనా, పక్కకు పోవాలా? ఇందాక నేను నేను దేవుని ఆత్మకు ట్యూన్ చేయబడ్డాను. వెంటనే ఆరాధనలోనికి, స్తుతిలోనికి, ప్రార్థనలోనికి, ఒప్పింపులోనికి వెళ్ళిపోయాలి. చాలా సందర్భాల్లో మనం ఇది చేయడాన్ని బట్టి ఆ దేవుని కార్యానికి దూరం అయిపోతాం. ఇది మీకు నొప్పి కలిగించదు, దయచేసి క్షమించండి. ఇది నా జీవితంలో జరిగిన ఘటన ఒకటి చెప్తా. అది నీకు చెప్తే ఈ మాట చక్కగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పింది అది ఎంత గంభీరమైంది అనడానికి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక పెద్ద వ్యక్తి పేరు చెప్పచ్చు, పర్వాలేదు, నేను ఆ పేరు చెప్తా, కానీ ఇంకొక వ్యక్తి పేరు చెప్పను. మన తిమోతి అంకుల్ ఎంతమంది తెలుసు? తిమోతి అంకుల్ తెలుసు కదా. తిమోతి అంకుల్ హెబ్రోన్లో ఉండి చనిపోయారు కదా ఆయన. తిమోతి అంకుల్ ఒక మందిరానికి వచ్చారు, వాక్యం చెప్పారు. వాక్యం చెప్పి ఆ వాక్యం ముగింపులో ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆల్టర్ కాల్ అంటే దేవుని సేవ కొరకు ఎంతమంది సమర్పించుకుంటారు అని వాక్యం చెప్పి, దేవుని కొరకు ఎంతమంది నిలబడతారు, దేవుని సేవకు ఎంతమంది వస్తారు, నీ జీవితం ఏంటని ఇలాగ అంకుల్ ఛాలెంజ్ చేస్తుంటే కొంతమంది అంకుల్ నిలబడ్డాడు. అంకుల్ ఉండే అన్నాడు, దేవుని సేవ కొరకు సమర్పించుకున్న వారు ఎవరు లేదు, నిలబడండి అని అన్నాడు ఆయన. నేను నిలబడండి అంటే అక్కడ కొంతమంది, సుమారు 7 మంది ఏమో, నేను ప్రత్యక్ష సాక్షిని, 7 మంది నిలబడ్డారు. నేను నిలబడలేదు అండి, నేను కూర్చున్నా. 7 మంది దగ్గర నిలబడ్డారు. అప్పుడు అంకుల్, తిమోతి అంకుల్, ఆయన అక్కడుండే దైవజనులకి రండి అన్న అని నిలబెట్టి ఆయన పోయి కూర్చున్నాడు. ఎవరు? తిమోతి అంకుల్ కూర్చున్నాడు. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు, ఆ సంఘ కాపురి వచ్చాడు. ఏ సురేష్ కూర్చో, శ్యాము కూర్చో, నీవు కూర్చోమ్మా అన్నాడు. నాకేం బాధేసింది. నాకు ఇందాక మాట్లాడిన వ్యక్తి ఎవరు ఇందాక మాట్లాడింది? తప్పు, సేవకుడు కాదు సుమి, దేవుని ఆత్మ మాట్లాడాడు. ఆత్మ ఆ అంకల్ని, తిమోతి గారిని ద్వారా మాట్లాడాడు. నీ జీవితం ఏంటి, నీవేంటి, నీ బ్రతికేంటి తీర్మానించుకో అని ప్రభు మాట్లాడితే వాళ్ళు నేర్చుని అనుకుందాం. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటాడు? కూర్చో అంటే ఇది ఎక్కడ ఆత్మ? ఇందాక చెప్పిన అర్థమైందా? శరీరానుసారులు, ఆత్మానుసారులు, దైవిక విషయాలు, ఆత్మ సంగతులు, దేవుని సంగతులు చూసి ఆత్మచేత నడిపింపబడిన వారు ఆయన కుమారులు అనబడతారు. దేవుడి ద్వారా, ఆత్మ ద్వారా నడిపింపబడడం అనేది దేవుని ఇచ్చ. ఓకే, మీకు కన్నడ వాళ్ళు కాబట్టి ఆ సామెత చెప్తాను, ముగిస్తాను. సామెత ఏంటి? ఎత్తు ఎరగే కోణ. అట్లా ఉంటే దేవుడు పక్కకు తొలగంటాడు. సమీ సాతానా
పొమ్మన్నాడా? అన్నాడు ఆయన, అన్నాడు. సాతానా తొలగు అంటాడు. కాబట్టి అలాగ ఉండకూడదు. దేవుడి వాక్యం దీవించను గాక. దేవునికి మహిమ.